శివాని ఆంధ్ర వంటలు. నమస్తే, నేను మీ శివానీని. ఈరోజు నేను పప్పు, ఆనపకాయ, టమాటా కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఒక గ్లాస్ పప్పు వేసాను, కందిపప్పు. దీంట్లో మరి నేను వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్: ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఇవన్నీ వేసేస్తున్నాను. దీంట్లో వేసి కుక్కర్ పెడతాను. ఒక 3-4 విజిల్స్ వచ్చాక ఉంచుతాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా నూనె, పప్పు తీసాను, ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసాను, నెయ్యి వేస్తున్నాను. ఎప్పుడు మనం చితక్కొట్టిన ఎల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పులో. చితక్కొట్టిన వెల్లుల్లిపాయ వేస్తే దాంట్లోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఎండుమిర్చి కొద్దిగా ఘాటుగా ఉంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపుకి ఇంగు వేస్తున్నాను. ఇంగు వేస్తేనే పప్పు బాగుంటుంది. ఇంగువ టేస్ట్ వస్తుందో రావట్లేదో చూసుకోండి. కొద్దిగా అవసరమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. తాలింపు వేగిపోతుంది. మన తాలింపు ఎంత సుయ్యి మన సౌండ్ వస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. ఆపేరా. కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొద్దిగా కారం వేస్తున్నాను, తగినంత సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేస్తాను. ఇవన్నీ అయిపోతే అయిపోయినట్టే. చింతపండు పులుపు కూడా వేస్తాను. ఇవన్నీ మరిగిపోతే పప్పు రెడీ అయిపోయినట్టే. ఒకసారి మరగొడితే అయిపోతుంది. టేస్ట్ చూస్తాం. గుమ్మగుమ్మలాడే మన ఆనపకాయ టమోటా పప్పు రెడీ. ఒక 5 నిమిషాలు ఆగి